మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జారీ చేసింది ఈ జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఆందోళన చేసిన రాజకీయ పార్టీలన్నీ జీవో వల్ల మత్స్యకారులు నష్టపోతారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే ముందుగా జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది వ్యక్తిగతంగా కానీ చాలా సంస్థలు కానీ ఈ జీవోను రద్దు చేయమని చెప్పి కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయి. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం, ఈ జీవో వల్ల మత్స్యకారులు మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం. ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ఈరోజు ఏదైతే 217 జీవో మీద రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు ఏదైతే జీవోని రద్దు చేస్తానని హామీ ఇచ్చారో, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరి తరఫున, ఈ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఏదైతే 217 జీవో ప్రవేశపెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలనలో ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మత్స్యకారులు 2 రకాలుగా జీవిస్తుంటారు అధ్యక్ష. ఒకటి చెరువుల మీద ఆధారపడతారు, ఇన్లాండ్ ఫిషర్మెన్. అదేవిధంగా 2 సముద్రం మీద మెరైన్ ఫిషర్మెన్, సముద్రం మీద ఆధారపడి బతుకుతారు అధ్యక్ష. గతాన్ని ఒకసారి తమ దృష్టి తీసుకురావాలి అధ్యక్ష. మీకు కూడా తెలుసు, మత్స్యకారుల పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూస్తారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి ప్రభుత్వ పరంగా సహాయం అందించారు మీ చేతుల మీదుగా. 5 సంవత్సరాల్లో చాలా ఆందోళనకు గురయ్యారు అధ్యక్ష. ఈ జీవో ప్రవేశపెట్టినప్పుడు అందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. పట్టించుకోకపోవడం కాకుండా తిరిగి వాళ్ళపై కేసులు కూడా పెట్టారు అధ్యక్ష. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈ జీవోని మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మీరు ఆందోళన చెందక్కర్లేదు, ధైర్యంగా ఉండని చెప్పి, ధైర్యం చెప్పడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలవాలని కూడా పిలుపునిచ్చారు అధ్యక్ష. అదే సమయంలో చూసుకుంటే అధ్యక్ష, ఈ రోజున గతంలో ఈ చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా గత ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటి సాయం చేయలేదు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు ఎవరు చేయని సహాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తారో 2 విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆ చెరువుల మీద ఆధారపడినప్పుడు చేపలు తెచ్చుకుని వేసుకునేవారు అధ్యక్ష. వాళ్ళే కష్టపడి వాళ్ళ కష్టాలతో వేసుకునేవారు. ఆ చెరువులో పంట వస్తే తినేవారు, లేకపోతే లేదు అధ్యక్ష, లేకపోతే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత
వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మీకు ఏం కావాలని అడిగినప్పుడు చేప పిల్లలు ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష పెంచుకోవడానికి. చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా